నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని వల్లభనేని వంశీ తరిమికొట్టే వరకు పోరాడతామన్న తెలుగుదేశం మహిళలు గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి నారా భువనేశ్వరికి బహుమతిగా అందిద్దామని తెలిపిన వెనుగండ్ల రాము వైసీపీ పార్టీ ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని ఐపాక్ నుండి పీకేని తీసేసిన తర్వాత అతనికి మతి భ్రమించి చిలక జోష్యం చెప్పుకుంటున్నాడంటూ మండిపాటు బ్రోకర్ పనులు చేస్తూ రాజకీయంగా అబ్బు ఎలా ఎదిగాడో అందరికీ తెలుసంటూ మండిపడ్డ టీడీపీ మైనార్టీ నాయకులు వెంగళ్ల రాముపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరైన రీతిలో గుణపాఠం చెప్తామంటూ మండిపడ్డ మైనార్టీ నాయకులు నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను తరిమికొట్టేందుకు కృష్ణా జిల్లా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటామని కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నేడు గుడివాడలో తెలుగు మహిళా గళం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మచిలీపట్నం ఎంపీ కొనగళ్ల నారాయణ, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము, పామూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా విచ్చేసి నందమూరి తారకరామ విగ్రహానికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొడాలి నాని వల్లభనేని వంశీలను తరిమికొట్టేలా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేయటమే కాకుండా కుటుంబాలను సైతం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు నడుం బిగించిన తెలుగు మహిళల పోరాటం తమకు ఎంతో స్ఫూర్తినిస్తుందని గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేసి నారా భువనేశ్వరికి కానుకగా ఇచ్చేందుకు తెలుగు మహిళలందరూ తమకు అండగా నిలవాలని రాము కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగు మహిళా పలు విభాగాల నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రోగ్రామ్ తీసుకుంటే ఒక పని చేస్తే ఎంత చక్కగా చేయగలడానికి సభ్య తార్కణం మీకందరికమ్మా. నేను ఆ అన్నయ్య టెన్షన్ పడతా ఉంటే మీరు చేసిన ఈ సభ మాకు కూడా స్ఫూర్తినిచ్చింది, చాలా అద్భుతమైన విషయం. మీరు ముఖ్యంగా మహిళలకి గౌరవం లేని గవర్నమెంట్ ఎప్పుడన్నా ఉంది అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మీకు అందరికీ తెలుసు, నేను అన్నయ్య ఇద్దరం కలిపి ఇంటింటికి తిరుగుతున్నాం. ఎక్కువగా మహిళలే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్క మహిళ ఏమా ఎలా ఉంది ఏంటి గవర్నమెంట్ అంటే మీ అన్నయ్య కదా జగన్మోహన్ రెడ్డి అంటే మాకన్నా అవుతాడండి. మా సొంత చెల్లెల్ని సొంత తల్లినే దగ్గర పెట్టుకున్నాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడని ఎలా అనుకుంటామని చెప్తా ఉన్నారు. అదే రకంగా ఈ ప్రస్తుతం గుడివాడ అనగానే పురుషులకు ఎంత కోపం వస్తుందో తెలియదు, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ భద్రకాళిలాగా కనబడుతుంది. గుడివాడ పేరెత్తే అంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. అసలు మహిళ అంటే గౌరవం లేని వ్యక్తి మా గుడివాడలో దుర్మార్గంగా పాలనిస్తా ఉన్నాడు. ఇదే రకంగా మేమంతా అదే ఇంటింటికి వెళ్తుంటే మళ్ళీ మహిళలు అంటున్నారు ఏంటి ఈసారి ఎలా ఉండబోతుందని అడిగితే వారికి ఓటమి చేస్తామంటే ఒక రోడ్డు వేసాడా, ఒక కాలువ ఇచ్చాడా, కనీసం మాకు గుర్తులు మంచినీళ్ళు కూడా చేయకుండా వస్తా అంటారు. అమ్మా గురువారం మహిళలందరూ నీకు తెలుసు పరిస్థితులు ఏంటనేది, కానీ
పక్క నియోజకవర్గం మహిళలు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకంటే మేము చాలా బెటర్గా ఉన్నామండి. ఇలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో గురువాడలో పడేసిన వ్యక్తిని, అలాగే మన అందరికీ తల్లి లాంటి వ్యక్తిని అనరాని బాటలన్న ఈ పనికి మారిన చెత్త ఎమ్మెల్యేని ఇంటికి పంపిద్దామా, కనబడకుండా చేద్దాం, మళ్ళీ జీవితంలో గుడివాడలో మంచి ఫేస్ కానీ ఆ మంచిది కానీ కనబడకుండా చేద్దాం. అందరూ రెడీలో మనందరం బోనమ్మకి బహుమతిగా ఇద్దాం. గుడివాడ అందరూ రెడీను. పైగా నేను వీళ్ళందరితో పాటు రాజకీయాలకు అపార్థగా, అంటే రాజకీయాలు కాకుండా గురువాడ కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉన్న మహిళలందరికీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడపిల్లల్ని చదివించండి, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయండి. నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఈ అమ్మా ఏం చేస్తున్నావు అంటే ఏం చదువుతున్నావు అంటే పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోవడానికి చదువుకి సంబంధం ఏంటి లేదు, ఏమైనా చేస్తున్నావా అంటే లేదండి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. పెళ్లికి మనం ఎవరైనా కానీ మనుషుల కింద పుట్టినందుకు మనకు ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలి. అలాగే ఆ పని ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. చైతన్యవంతులు చేయండి. మహిళలంటే తక్కువ కాదు, మహిళలంటే మగవారి కంటే ఏ పనైనా బాగా చేయగలరు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. పార్లమెంట్ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు స్వర్ణలత గారు, అదేవిధంగా కమిటీలందరూ, జిల్లా కమిటీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకంగా గుడివాడ మహిళా టీం, ఇది మేమందరం ఇప్పుడు రావి టీం అని మాట్లాడుతూ ఉంటాం. ఇది వాళ్ళు కొత్తగా వచ్చిన రిజల్ట్ కాదు. గత 5 సంవత్సరాల నుంచి ఏ నియోజకవర్గం వెళ్ళినా సరే, ప్రతి ఒక్క నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్లో ఏ మీటింగ్ పెట్టినా మహిళలు అందరూ వచ్చి నన్ను కలిసి ఈ దుర్మార్గాన్ని ఓడగట్టండి అని చెప్పడం తప్ప రెండోది లేదు. నేను ఇటువంటి మూర్ఖుడు ఆడు మాట్లాడే భాష మహిళలు ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో మనందరం టీవీలో చూసాము. ఆడికి వరుసలు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గుడు ఏం చేయాలి? పదే అందరూ కూడా ఏ నియోజకవర్గంలో సరే సార్ ఆయన ఓడగొట్టండి, మళ్ళీ అసెంబ్లీకి పంపొద్దని చాలాసార్లు చాలా విషయాలు మనం చెప్పారు. మీ అందరి రుణం ఎట్లా తీసుకోవాలో నాకు తెలియదు. బహుశా నాకు అవకాశం వస్తే మక్కలకి చెల్లికి అందరికీ మీ రుణం తీసుకుంటా అని చెప్పి సాయి శక్తులు కృషి చేస్తా అని చెప్పి నేను చేస్తాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏ విధంగా పాలన సాగిందో మనందరం చూశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక రాక్షస పాలన చూస్తున్నాం, అరాచక పాలన. ఆఖరి మహిళను కూడా చూడకుండా ఏ విధంగా మానభంగాలు కానీ, మొన్న అమరావతి రైతులు మహిళలు ఏ విధంగా రోడ్డు మీద పోలీసులు తాగి లాఠీ దెబ్బలు తిన్నారో మనందరం చూశాం. ఇటువంటి సమయంలో మీ యొక్క మద్దతు చాలా అవసరం. అది బహుశా సైకో తెలియదేమో జగన్మోహన్ రెడ్డికి. ఏదో అనుకున్న మహిళ అంటే ఇప్పుడు నేను కూడా జిల్లా పార్లమెంట్ మీటింగ్ పెడతానంటే నాకు కొంచెం వస్తారా అని చెప్పి పదే స్వర్ణలత గారు కానీ గుడివాడ టీం కానీ అందరూ అడిగా, ఏమ్మా ఏం చేస్తున్నారని. ఇంత బలంగా ఉంటుందని చెప్పి నేను ఊహించరా. మరొకసారి ప్రతి ఒక్క మహిళకి, నా సోదరుమణి అందరికి కూడా
నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజున గుడివాడలో ఒకడు ఉన్నాడు, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. ఏదో అమ్మాయికి ప్రజలు సొల్లు కౌలు చెప్పుకుంటా మబ్బి పెట్టి 20 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా గెలిచి ఆ పదవిని కవచంగా వాడుకుని అనేక అరాచకాలు చేయడం జరిగింది. ఇక ముందు ముందు సాగవు. నాని పని అయిపోయింది, ఓడిపోతున్నాడు. అవునా కాదా? ఖచ్చితంగా నేను దగ్గర 25 రోజుల నుంచి నియోజకవర్గ స్థాయిలో పర్యటన చేస్తున్నాం. అందరినీ కూడా చైతన్యం చేస్తానికి సాయశక్తుల అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా మహిళలు కూడా ఈ రోజుకి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి గ్రామాలకు కానీ వార్డుల్లో కానీ అందరూ నడుము బిగించి పనిచేస్తున్నారు. అంటే ఇదంతా ఆ కసి, ఈ దుర్మార్గుడిని ఏ విధంగా వాడగొట్టాలి, మన పాత్ర ఏ విధంగా ఉండాలని చెప్పి కసిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా నాని ఓడిపోతున్నాడు గుడివాడలో, మీకు మాట ఇస్తున్నా. మేము అదే స్ఫూర్తితో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అయినా అన్ని కూడా పక్కన పెట్టి ఒకే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రం పాలన గాడిలో పడాలి. ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాలు గుడివాడలో సృష్టించిన అరాజకాలను అర్థం చేయాలి. నేను ఆయన వదిలిపెట్టను. రేపు అధికారం వస్తుంది, మనం గెలుస్తున్నాం. ఆ చేసిన అన్ని దుర్మార్గుల్ని ఎండగడతాం, రోడ్డు మీద లాగుతాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ అధికారుల్ని, పోలీసుల్ని కానీ అధికారం అడ్డు పెట్టుకుని అనేక అరాచకాలు చేశారు. ఇందాకే బయట పోలీసులు కనబడితే ఇంకా మీకు తేలిన మా మీద పగ అని చెప్పి మాట్లాడా. ఎందుకంటే ఇవన్నీ ఆ స్వార్థానికి వాడుకున్నారు. కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. ఖచ్చితంగా నేను మహిళలందరినీ, ముఖ్యంగా గుడివాడ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నా, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పాలన గాడిన పడాలని ఒక్కసారి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుతుంది. సంపద సృష్టించగలడు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వాన్ని మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అందరూ పనిచేసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టండి, కొడాలి నాని ఓడగొడతా అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు అన్ని విధాలు అండగా ఉంటాం. ఎవడైనా పిచ్చేసినా ఎవరిని వదిలిపెట్టాం. మీకు పూర్తిగానే నేను కానీ రాము కానీ గుడివాడలో మహిళలకు ప్రత్యేకం చేశారు కాబట్టి మీ అందరికీ నేను పనిచేసి పెడతామని చెప్పి మేము మాటిస్తున్నాం. మరి మనం చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి ఎన్ని రకాల కేసులు పెట్టారో, రోడ్ల మీద ఇచ్చి పడేశారో. అమరావతి రైతుల్ని, మహిళా రైతుల్ని కనీసం జాకెట్ చింపేసి, చీర చింపేసి ఏ విధంగా రోడ్ల మీదకి రాకొచ్చారు. రోజుకొక అత్యాచారం, మరి ముఖ్యంగా దళిత మహిళల పైన ఏ విధంగా అత్యాచారాలు చేశారు. దిశ చట్టం అని పెట్టారు కానీ ఎక్కడా కూడా కేసు అనేది లేకుండా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిన పాపం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. ఈ వైసీపీ పార్టీ అనేది అవినీతికి, అరాచకాలకి కూడా పునాది వేసిన పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది దానికి పేరు మార్చుకోవాలి. నేను ఇది వేదికగా మహిళా వేదికగా చెబుతున్నా. ఈ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన, శ్రామిక, రైతుని, మహిళలను కూడా కన్నీరు పెట్టించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీగా మార్చుకోమని చెప్తున్నా. ఎందుకంటే మహిళలను కూడా చూడకుండా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఏదైనా ఇది మీరు తప్పు చేశారు, బాధ పెట్టారని బయటకు వచ్చే మహిళల్ని ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు, జైళ్లలో పెట్టారు, జీబులు ఎక్కించుకుని కూడా తీసుకుపోయారు. ఏ మాత్రం మహిళలను అగౌరవపరిచే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం. మనం చూసుకున్నాం, ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున సిద్ధం అయ్యానండి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడుగా, రమ్మనండి, మనము సిద్ధమే, తరిగి కొట్టడానికి
రాష్ట్రానికి అని చెప్పాలి, తెలియజేయాలి మనం. అందుకే ఈ సమావేశాన్ని గుడివాడ నడిపొడ్డులో ఏర్పాటు చేశాం. మన వెనుగల రాము గారు, రావి గారు మరి వారి సహాయంతోనే ఇవాళ 7 ఇన్ఛార్జీలు అందరి సహాయ సహకారాలతో ఇవాళ మన కృష్ణా జిల్లా మహిళా కమిటీ సభ్యులు కొంతమంది చాలా కష్టపడి ఈ జనం అందరూ మన మహిళలందరూ కూడా చెప్పి ఇవాళ సాదర స్వాగతం పలికి ఇక్కడ వేదికను ఏర్పాటు చేశారు. గుడివాడ నడిపొడ్డుగా చెప్తున్నాం, మనం కొడాలి నాని ఇలాంటి 100 మందిని తరిపొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మీరందరూ కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్పిస్తే చదువులో ముందుండాలని పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే అన్న చంద్రన్న మరి దేశంలోనే మొట్టమొదటిగా డ్వాక్రా సంఘాలు స్థాపించి ప్రతి మహిళకి కూడా ఆర్థిక స్వావలంబనను చేయిస్తే ఇంటింటికి దీపం పథకాన్ని ప్రతి ఇంటి ఆడపడుచు కన్నీరు రాకుండా పొగ లేకుండా పొగ లేని రాష్ట్రంగా కన్నీరు పెట్టని మహిళా రాష్ట్రంగా చూడాలని ప్రతి ఇంటికి కూడా మరి దీపం పథకాన్ని తీసుకొస్తే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ఊరికే దిశ చట్టం అని పెట్టి బళ్ళకు రంగులేసి కాలక్షేపం చేశారు. వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడ్డామో మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రజావేదిక ఫస్ట్ కూల్చివేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి ప్రజావేదిక అంటే ప్రజల్ని పనిచేసేవాడు కాదు అని ఆ రోజే అర్థమైపోయింది. ప్రజల్ని పనిచేసే కాదు కాబట్టి అట్లాంటి వాడు అమరావతి రాజధాని నాశనం చేసి పెట్టాడు. అట్లానే ఎక్కడ ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళకి అత్యాచారాలు చేయడం జరిపించాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేసి ఏ రకంగా కేసులు పెట్టాయంటే మనం అందరం చూసిన విషయమే. ఇంకొకటి ఉంటారు బందర్లో మన మాజీ కొల్ల రవీంద్ర గారు, మన మాజీ మినిస్టర్ కొల్ల రవీంద్ర మీద ఏ మంత్రి, తొర్రి మంత్రి, తన పేరు తొర్రిగాడంటే ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే బందర్లో తొర్రిగాడంటారు. బందర్లోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా తొర్రోడ్ అని పిలిస్తే ఆడేసింది. వాడు సినిమా అయిపోయింది. ఇవాళ మన కొల్లు రవీంద్ర కూడా ఏ రకంగా గెలుస్తున్నారో కూడా చూడండి. అట్లానే ఈ పార్లమెంట్ కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా మా నాయకులంతా కూడా అత్యంత మెజార్టీతో గెలుస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. పీకే తీసేసిన తహసీల్దార్తో సమానం, ఐప్యాక్ నుండి అతన్ని తరిమేశారు. అటువంటి వ్యక్తి వ్యాఖ్యలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి కావాలనే పీకే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐప్యాక్లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐప్యాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐప్యాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్లో
కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది, అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే, ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా పని చేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమో 2%, 1% నోట్లుగా ఆలోచించేవాడు ఓటు ఏమన్నా చంద్రబాబుకి వేయించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి వెధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మా రాజకీయ పార్టీకి మాకు ఒక వ్యూహం ఉంటుంది. సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తలని, సానుభూతి పరులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. భీమిలిలో మా సభ అయింది, దెందులూరులో మా సభ అయింది, రాప్తాడులో మా సభ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒంగోలు జిల్లాలో 4వ సభ పెడుతున్నాం, అది 10వ తారీఖున అని చెప్పి అనౌన్స్ చేశారు. మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది, మొత్తం అందరినీ కూడా 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు అంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయనకి విశ్వసనీయత ఉంది, ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అదేవిధంగా మాకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, మా పార్టీ క్యాడర్ ఉంది, మాకు ఐపాక్ టీం ఉంది, మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారీ చేయడానికి 24 గంటల సమయం మాకు చాలు. కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చినప్పుడు టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వెళ్లిన అబ్బు అనే వ్యక్తి నిజ స్వరూపం గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని టీడీపీ మైనార్టీ నాయకులు ఇబ్రహీం మండిపడ్డారు. ఖురాన్ గ్రంథాన్ని నిత్యం చదివే తమలాంటి వ్యక్తులు చేయకూడని పనులను చేస్తూ రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందాడు ప్రజలందరికీ కూడా తెలుసని, మైనార్టీలో ఉన్న పేద మహిళలను ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన అబ్బు లాంటి వ్యక్తి వెనగళ్ల రాముపై విమర్శలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేస్తూ ఒక బ్రోకర్ గా అబ్బు చేసిన ప్రతి ఒక్క పని గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ముస్లింల అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మహమ్మద్ కాసిం అలియాస్ అబు వల్ల నాశనం అయిపోయిన మహిళల డేటా మొత్తం తమ వద్ద ఉందని, వాటిని బయట పెడతామంటూ హెచ్చరించారు. మైనార్టీలకు చేసిన సంక్షేమం గురించి చెప్పుకోలేని వ్యక్తులు ఇటువంటి నీచపు మాటలు మాట్లాడటం సరికాదని, చిత్తశుద్ధి ఉంటే గుడివాడ నియోజకవర్గంలో మైనార్టీల అభివృద్ధికి వైసీపీ పాలనలకు చేసిన మేలేంటో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జానీ రఫీ తదితరులు పాల్గొనడం జరిగింది. సభకు నమస్కారం, ప్రెస్ వారికి నమస్కారం, పెద్దలకి చిన్నలకు కూడా నా నమస్కారాలు. నిన్న కొంతమంది మైనార్టీలు వైసీపీలో చేరారని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడతాం కూడా ఎట్టా పెట్టారంటే మైనార్టీల మీటింగ్ అని ఏదేదో ఎక్కడెక్కడియో ఏమేమో కథలన్నీ అల్లిచ్చారు.
మైనార్టీలు చేరితే మైనార్టీల గురించి చెప్పాలి. దేశంలో కౌరులన్నీ చెప్పుకున్నారు, సరే వాళ్ళ ఇష్టం. ప్లస్ వాళ్ళు చేసేవాళ్ళు ఉండారు, వినేవాళ్ళు ప్రజలు ఉండారు, కాబట్టి చెప్పారు. అసలు ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటయ్యా? చేరినోడు గురించి చెప్పాలి, చేరుసుకున్నోళ్ళ గురించి చెప్పాలి. అది ఏమన్నా చెప్పారా? మైనార్టీల గురించి మాట్లాడతారు. మైనార్టీల గురించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి పనులు చేశారో కొద్దిగా తెలియపరిస్తే మైనార్టీలు అందరం ఆనందపడతాం. మైనార్టీలు ఆనందపడే పని 4 ఏళ్లలో ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఏమీ చేయపోగా టీడీపీ వ్యక్తులు అడ్డగించారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పారు. ఏముండయి నీ దగ్గర? ప్రూఫ్లు ఉంటే పేరులతో సహా పెట్టు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు, ఆ బూతులు నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను హజ్ యాత్ర చేసి వచ్చా. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఆ బూతులు నేను మాట్లాడాను, ఎందుకంటే మా మైనార్టీ కమ్యూనిటీలో చెయ్యని పనులు చేసావు. ఆడు ఏదో అడవి పంది అన్నాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే ప్యాకాట. మా వార్డులో వాళ్ళు వెళ్ళి ఆడి దగ్గర ప్యాకాట ఆడుతున్నారు. అట్టటోళ్ళకందరికీ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయబట్టి అన్నీ ఉన్నాయి. అందరూ వస్తారు. ఇట్టాటి లుచ్చాలందరూ చేరుతారు. లుచ్చాలు చేరాల్సిందే కానీ మంచోడు ఎవడు చేరుతాడండి? ఆడు అడవి పంది అంటాడు. అసలు పంది అనే పేరు మేము ఎత్తకూడదు. ఆడు ఎత్తాడు, ఆడికి తెలియదు కదా. ఆడు తాగి ఇప్పుడు జగన్ గారు పెట్టిన సారా తాగి రోడ్డు మీద పడిపోయి సువలేకుండా ఆడికి చూపించే దిక్కు లేక చందాలు వసూలు చేసి ఆడికి హాస్పిటల్లో చేర్పించాం. ఆడు ఇవాళ మాట్లాడేవాడు రాము గారి గురించి. ఇంకొక ఆయన ఉన్నాడు, మైనార్టీల పరిస్థితి అంతా నాకు తెలుసు, ఎవరు ఆపారో నాకు తెలుసు అంటాడు. అన్నీ నీకు తెలుసు, తెలియకుండా లేవు. ఎందుకంటే రామాయణంలో శకుని ఎట్టటోడు అట్టటోడు నువ్వు. హిందువులకి తొందరగా అర్థం అవుద్ది శకుని అంటే పాండవుల ఏపు చేరి పాండవులకే సపోర్ట్ చేసిన వ్యక్తి శకుని. అట్టాగే నాని ఏపుని ఉండా కొవ్వొత్తులందరినీ దూరం చేస్తున్నాడు. ఎవరు? రాము నాని ఏపుని ఉండా కొవ్వొత్తులందరినీ దూరం చేస్తున్నారు. ఎట్టా దూరం చేస్తున్నాడు? ఆయనకి బ్లాక్ మెయిల్ అంటే వేరే రకమైన చెయ్యాలంటే మన స్వార్థంతో మనం చేసుకోవాలంటే ఆయనకి నచ్చవు. కాబట్టి ఆ కులం లేదు, ఈ కులం లేదు. ఆయన వచ్చినప్పుడు ఉండవాళ్ళలో దాదాపు 7-8 మంది వెళ్ళిపోయారు. అట్టాగే ఈయన కూడా వెళ్ళాడు. దానికి లెక్కేముంది? వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. అంతేగాని మైనార్టీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? షాదీ ఖానా ఆపిన మొగోడు ఎవడు? రామను మసీద్లో ప్రమాణం చేద్దాం, మా పురాణం చేసి తీసుకొని. మసీద్ షాపులు ఆపింది ఎవరు? ఎమ్మెల్యే కాదా? ఎమ్మెల్యే చెయ్యాలంటే 1 నిమిషంలో జరగదా? 100 సార్లు తిరిగా నేను ఎమ్మెల్యే దగ్గరికి. కొన్నాళ్ళు శశి మీద పెట్టాడు, కొన్నాళ్ళు బాబ్జీ మీద పెట్టాడు. పాపం ఆ బాబ్జీ గారు ఇని ఈ బాధలన్నీ తట్టుకోలేక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన బాధలతోనే పోయాడు ఆయన. అది మన గుడివాడ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏమన్నా మైనార్టీల గురించి మాట్లాడాలంటే నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నా దగ్గర అయ్యి ఉన్నాయి అంటే మసీదులోకి రామనండి. మా కమ్యూనిటీలో
ఒక శుక్రవారం రోజు పెట్టుకుంటాం, మా మసీదులోకి రామనండి, ప్రమాణం చేద్దాం. ఎవడి గురించి మసీద్ సొమ్ము ఎవడు తిన్నాడో, షాదీఖానా సొమ్ము ఎవడు తిన్నాడో అక్షరాలతో సహా చూపెడతాం. మా దగ్గర ఉంది లిస్టు అంటే సుఖం ఏముంది? పేరు చెప్పి రారా మొగడా అనాలి. అది మొగతనం. ఆ మొగతనం లేకుండా మాట్లాడితే ఎట్ట? నువ్వు మొదటి నుంచి కొవ్వొత్తి పనులు ఆ రాముగారి దగ్గర పనికి రావు. అయ్యా ఇప్పుడు దాకా ముసుగులో ఉన్నావు, ముసుగులో నుంచి బయటపడ్డావు. ఇవాళ మహానందం. దేవుడు ఇవాళ కన్నా రక్షించాడు రాము గారికి ఈ కొవ్వొత్తులతో. అట్టాటి కొవ్వొత్తులు వెళ్ళారు, దాదాపు 7-8 మంది వెళ్ళిపోయారు. ఇంకా కొద్ది మందే ఉండారు, వాళ్ళని కూడా పంపించేస్తాడు. రాము అంత తేలికైన మనిషి కాదు. ఇది వరకు వచ్చిన మనిషిలాగా లెక్కేసుకునే మనిషి కాదు రాము. కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. బాబు ఆస్తో తాత ఆస్తో సంపాదించుకొని వచ్చిన మనిషి కాదు రాము. మనుషుల్ని కాస్తున్నాడు. మనుషుల్ని కాస్తామంటే ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు గుడివాడికి వచ్చి, అధికారం లేకపోయినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అంటే అది వాళ్ళని పంపిస్తాం అనేది మనుషుల్ని కాస్తాం. మేము ఎమ్మెల్యే గారు కాసింది గొడ్డని, జంతువుల్ని కాసాం. తేడా లేదు మరి. మనుషుల్ని కాసినోడిని, గొడ్డని కాసినోడిని ఏదో ఆడిని అన్నారు ఈయన్ని అంటారు. ఎమ్మెల్యే గారు రాత్రి మాట్లాడాల్సినంత అవసరం ఏముందండి? మైనార్టీ సబ్జెక్ట్ ఎక్కడన్నా మాట్లాడా ఆయన? ఎందుకంటే ఆ మైనార్టీలకి ఆయన చేసినంత దోహం ఎవరు చేయలా. అక్షరాలుగా నేను ఇంకోసారి వినిపిస్తాను. టైం లేదు, మా వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడాను, టైం లేదు. ఎమ్మెల్యే గారి చరిత్ర మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఉంది. అప్పటి నుంచి చెప్తా, మామూలుగా కాదు. అయినా నేను ఎక్కడా బూతులు మాట్లాడలా. మొన్న 11వ వార్డులో కూడా నేను బూతులు మాట్లాడలా. ఎవరో గుంటూరు జిల్లా వాడు నువ్వు ఎవరికి పుట్టావని చెప్పాడు రా బాబు. ఆ మాటలు ఎందుకు అనిపించుకుంటున్నావు? అంటం ఎందుకు, అనిపించుకుంటాం ఎందుకు? నీ భార్య, నీ తల్లి, మహాతల్లులు వాళ్ళు ఇని బాధపడతారన్న ధోరణిలో చెప్పా గాని నేను ఎక్కడ తప్పు చెప్పలా. ఇవాటికి కూడా ఆయనకి చెప్పలా. నా ఊసి అనక నీ పార్టీలో ఉండోడు గాని నువ్వు గాని చేస్తే ఛాలెంజ్ చేస్తున్నా. నీ మ్యారేజ్ టైం కాడ నుంచి నువ్వు అప్పులు ఎగదెంగేదాకా చెప్పి చూపిస్తా. ఇది నా ఛాలెంజ్. మైనార్టీలు మా నాన్న గెలుస్తాడు అంటున్నారు కదా. మైనార్టీలో ఎవడన్నా మొగడు ఉంటే పంచాయతీ ఇవాళ కాగితం రాసుకుందాం రామనండి. నాని గెలిస్తే నేను ఊరిడిచి వెళ్ళిపోతా, జిల్లా ఇడిచి. అట్టా ఇడిచి వెళ్ళిపోయే మొగోడు ఎవడన్నా వైసీపీలో ఉంటే మైనార్టీలో రామనండి, రాసుకుంటాం. ఇవాళ నా బిల్డింగ్ అయినా సరే పంచాయత్ పందెం కట్టడానికి రామనండి. అంత గ్యారంటీ ఉండా మైనార్టీ ఎవడో. ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నా. అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఒక హైటెక్ రాజకీయ వ్యభిచారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆడు గతంలో ఎన్ని పార్టీలు మారాడో, ఏమేం చేశాడో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, రాజకీయ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడు బతికేంటో అందరికి తెలిసిందే. వాడు చేసే వ్యాపారాలు, రాత్రిపూట చేసే వ్యాపారాలకి వాడు జాయిన్ అయిన పార్టీకి, క్యాసినో ఎమ్మెల్యేకి కరెక్ట్గా సరిపోయింది. అవి జాయిన్ అవ్వడం, ఈ ఎమ్మెల్యే గాడు ఆయన్ని జాయిన్ చేయించుకోవడం,
వీడికి ఎలాగో చేదోడు వాదోడు ఉంటాడులే అని చెప్పేసి ఆ క్యాసినోలకి దానికి సప్లైకి ఎలాగో పనికొస్తాడని చెప్పేసి ఆయన జాయిన్ చేయించుకొని మంచి పని చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. అలాగే నిన్న మాట్లాడతా రావెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాడు. అరే సన్నాసి, అరే బోకరు, రావెంకటేశ్వరరావు పిచ్చాడు కాబట్టే రా నీకు సీట్ ఇచ్చాడు 2014లో. సీట్ ఇచ్చి గెలిపించాడు రా. నీకు ప్రతి రూపాయి కూడా రావెంకటేశ్వరరావు దగ్గర నుంచే రా వచ్చింది. నా కొడక, నువ్వు రావెంకటేశ్వరరావు అనే స్థాయికి వచ్చావురా. నువ్వెంత, నీ బతికెంతరా నా కొడక. నువ్వు అదే మాట రావెంకటేశ్వరరావు ముందు వచ్చి చెప్తే నీ సమాధానం చెప్పేవాడు రా ఆయన దాకెందుకురా. నువ్వు అక్కడే ఒక గంట నుంచుని ఉంటే నువ్వేంటో మొత్తం తేల్చేవాళ్ళం రా. గతంలో కూడా నువ్వు ఆయన మీద అవాకులు చవాకులు చాలా పేల్చావు. అప్పుడే నీ గురించి రావెంకటేశ్వరరావు గారు వదిలే ఆడతో మాకెందుకులే అని చెప్పడం మూలంగానే నువ్వు బతికి ఇంకా గుడియాల్లో తిరుగుతున్నావు. నీకు ఇంకో మాట కూడా చెప్తా. నువ్వు రావెంకటేశ్వరరావుని అనేంత స్థాయికి వచ్చావు. నువ్వేం చేయగలవో నీకు 2024 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో నిన్ను ఎలా వైసీపీ వాళ్ళు నిన్ను కొట్టి విజయవాడ పంపించేశారో 24 ఎలక్షన్లో కూడా నిన్ను టీడీపీ వాళ్ళ చేతిలో నువ్వు తన్నులు తిని నీకు సన్మానం చేసి పంపించకపోతే నా పేరు జబీనే కాదు. నువ్వు ఇంకో ఛాలెంజ్ చేసావు, ఏదో 11వ వార్డులోనే పొడి చేస్తా మెజార్టీ వచ్చేస్తా 36వ వార్డులోనే. అరే బోకర్గా, నువ్వు ఏ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా సరే నువ్వు వర్క్ చేసినా సరే నువ్వు చేసిన పార్టీకి ఏ రోజైనా మెజార్టీ వచ్చిందిరా? నువ్వు ఇప్పటిదాకా 3-4 ఎలక్షన్ ఆడినప్పుడు ఏ రోజైనా సరే నువ్వు మెజార్టీ తెచ్చావురా? ఈ విషయం నీకు అందరికీ తెలిసిందే. ఇంకో మాట చెప్తున్నా, 14లో 1100 మెజార్టీ. నువ్వు ఎట్టున్నావురా? నువ్వు ఎట్టున్నావు? అప్పుడు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు? నీకు వచ్చిన మెజార్టీ ఏ పార్టీ వైపురా? 19 ఎలక్షన్ నువ్వు చేసిన బోకర్ బండికి నీకు అక్కడ ఎంత మైనస్ వచ్చిందో నీకు తెలిసిందే. అలాగే ఇంకో మాట చెప్తున్నా, నీతో పాటు నిన్న కొంతమంది జాయిన్ అయ్యారు అని నువ్వు చెప్తున్నావు. ఏదో సంకలు గుద్దిగేస్తున్నావు నువ్వు, ఏదో పెద్ద ఇచ్చేసి. నీకు దండేసిన వాళ్ళు ఎవరా సన్నాసి? నీకు దండేసిన వాళ్ళు ఎవరైనా సరే నీకు 11వ వార్డు వాళ్ళు ఉన్నారా? 11వ వాళ్ళ నుంచి ఒక్కడైనా నీకు వచ్చి దండేసాడరా? ఎవడరా నీకు వచ్చింది అసలు వెనకాల? నీ చెంచాలు ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఏరుకొచ్చి నువ్వేదో పెద్ద హడావుడి చేసావని చెప్పేసి బెదిరించి అందరినీ ఆ వాలంటీర్లు డోక్రా వాళ్ళని బెదిరించేసి కూర్చోబెట్టి నువ్వేదో పొడి చేసావని చెప్పి చెప్తున్నావు. అరే ఒకసారి నీ వెనకాల ఉన్న వాళ్ళని అడగరా, నువ్వేంటో నీ బతికేంటో అసలు ఎంతమంది జనాలు వచ్చారని మొత్తం తెలుస్తుంది. నీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, నీ మూలంగా ఎన్ని కుటుంబాలు వీధన పడ్డాయో, నీ మూలంగా ఎంతమంది కొంతమంది ఆడపిల్లలు జీవితాలు నాశనం అయ్యాలో వాళ్ళందరి లిస్టు నా దగ్గర ఉందిరా. ఇదిగో ఆ లిస్టు. వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి మాట చెప్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది. వాళ్ళ జోలికి కానీ వాళ్ళని బెదిరించే ఏదైనా చేస్తే కానీ నీకు ఉంటుందిరా భర్తీ పూజ ఈసారి, నీకు మామూలుగా ఉంటుందిరా. ఇంకో మాట చెప్తున్నా, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ దాక్కున్నావో ఏం చేసావో అందరికీ తెలిసిందే. నీ రాజకీయం ఏంటో జిల్లా మొత్తం తెలుసురా నీ రాజకీయం. నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎలా బెదిరించి చేస్తావో. నువ్వు మా కమ్యూనిటీ మీదే నువ్వు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు బిల్లు చేసి ఎంతమందిని నష్టపరిచావో, కమ్యూనిటీని డెవలప్ అవ్వకుండా ఎంతమందిని అడ్డుపడ్డావో. మా కమ్యూనిటీ లేకపోతే మా షాదీఖానా కానీ మా అంజుమన్ కానీ వ్యవస్థ నాశనం అవ్వడానికి కారణం నువ్వేరా. రే అబుగా, నువ్వేదా ఆ వ్యవస్థ నాశనం అవ్వడానికి కారణం. దానికి నువ్వేదో పెద్ద పుడింగిలాగా చేసేస్తా అది చేస్తా ఇచ్చేస్తానని నువ్వు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆ కొడంలని గేట్లు పట్టుకోవడం సరిపోయింది. నీకేంటంటే ఇప్పుడు కొబ్బరికాయ ఏదో కొట్టాను నీకు, నువ్వు వచ్చేయి నేను చేసుకుంటా ఇరగదీస్తానని చెప్పి. నువ్వు ఏదైనా చేస్తే వాళ్ళకి చెయ్యి. ఆ క్యాష్ నువ్వు చేస్తావో లేదా వాళ్ళని ఏదైనా పొడుగు పెడతావో వాళ్ళకి చెయ్యి. ఎందుకంటే నువ్వు చేసావు కాబట్టి నీకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి, రాత్రిపూట వ్యాపారాల్లో నీకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళకి ఏది చేస్తావు చెయ్యి. రాత్రి అందరూ మంచి పార్టీ చేసుకుని ఉంటారు, ఎక్కడి నుంచి తెచ్చుకుని ఉంటారు సరుకు బయట నుంచి. మంచి పార్టీ చేసావు కదా, ఎంజాయ్ చేయి. అలాగే ఉంటా. అందరికీ నమస్కారం అండి. నిన్న ముబారక్ సెంటర్లో కార్యక్రమం పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దాని పేరేంటో తెలుసా అండి? లుంగి ఉఠాయి పుంగి బజాయ్. అంటే అర్థమైందా? మా మైనార్టీలందరికీ అర్థమైంది. లుంగి లేపటం పుంగి వాయిస్తాం అనమాట. నిన్న కార్యక్రమం ఏదో చెప్తున్నాడు ఆబు. ఆ ముబారక్ సెంటర్ తాత జాకిరా నిన్న చిన్న చిన్న వ్యాపారులు అందరూ సూర్మన్నారు. నిన్న 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందరూ సూర్మన్నారు ఇది చేయరని బోకర్ చేసిన పనికి. ఒక్క తెలుగుదేశం కార్యకర్త నువ్వు జాయిన్ చేసావు, ఛాలెంజ్ చేస్తా. 11 వార్డు కానీ 12 వార్డు కానీ ఏ వార్డు అయినా సరే ఒక మైనార్టీ తెలుగుదేశం కార్యకర్త నువ్వు కనవాయించావా? 2014 నువ్వు వచ్చావు కాంగ్రెస్ నుంచి, రావి గారు కార్డు పట్టుకున్నావు, సీట్ తెప్పించుకున్నావు, గెలిచావు. అదే రావి వెంకటేశ్వరరావుకి 1200 సుమారు 1200 మైనస్ అయింది. సరే, అది
19 వచ్చింది, 1900 దాంట్లో 1200 మైనస్. నువ్వు ఎవరికి చేసినట్టు? ఎవరికి చేసినట్టు? ప్రతిపక్షానికి చేసాను, కొడాలి నానికే చేసావు. ఎవరికి చేసావు? తెలుగుదేశం ఏనాడు చేయలే. ఆయన అలా 2014 వచ్చిన వాళ్ళే నీ వెనకాల వెళ్ళారు తప్ప తెలుగుదేశం కార్యకర్త ఒక్కడు కూడా వెళ్ళా. దాన్ని సవాల్ చేస్తున్నాను నేను అదే సెంటర్లో. ఇంకోటి, కొడాలి నాని గారికి ఒకటే చెప్తున్నా, ఈ తలక మాసిన నీకెక్కడ దొరికాడా బాబు? మాకు దళిద్రం వదిలింది, పొద్దునే తలస్థానం చేశాం, మా దళిద్రం వదిలింది, ఇక నుంచి దళిద్రం నీకు బిగను. కొడాలి నాని గారు, మీకు దళిద్రం బిగని ఇక్కడ నుంచి. వాడు చేసే పని ఏంటండి? నాకు టైలరింగ్ ఉంది, వీడికి మెరుగు వ్యాపారం, దానికి లారీలు ఉన్నాయి, ఆయనకి ఇంకోటి ఉంది. నువ్వు చేసిన వ్యాపారం ఏంటి? నువ్వు సంపాదించిన డబ్బేంటి? వీళ్ళు తెలుగుదేశం నాయకులు నిన్ను ఇచ్చేసి వదిలేశారా? నా కొడుక ఆళ్లే లేకపోతే నా కూడా జైలు పాలయ్యేవాడురా. 5 ఏళ్ళు పారిపోయి మళ్ళీ వచ్చావు, వైఎస్ఆర్ కండవా ముసుగులో మళ్ళీ వచ్చావు. అమ్మ నేను ఒకటే చెప్తున్నా మా మైనార్టీ సోదరిముడికి, అమ్మ మళ్ళీ వచ్చాడు జాగ్రత్త. వాడేంటో చేస్తున్నాడు పని. మా మైనార్టీలో ఆర్థికంగా పెళ్లి చేయలేక 35 ఏళ్ళు ఉన్న ఆడపిల్లల మీద, తర్వాత వయసులో భర్త చనిపోయిన ఆడపిల్లల మీద, భార్యాభర్తలు గొడవపడి పుట్టింటికి ఆయన వచ్చేసిన ఆడపిల్లల మీద, ఈ ముగ్గురు మీద కన్నేసి వాళ్ళకి ఆశ చూపించి నా మైనార్టీ సోదరుని వ్యభిచారులకు మార్చాడు. ఈ అబ్బా బొచ్చు పీకటం ఏంటరా? బొచ్చు ఇక్కడ గుంపులుగా ఉంది, పీకరా. ఆడి బొచ్చా ఈడి బొచ్చా? అక్కడ బచ్చా నా కూడా కాదు. నీకు పేరు ఉందిరా, ఆబు కాదు ఆడి పేరు. ఇందాక మనోడు చెప్పాడు బోకర్, బీకేఆర్ బోకర్. అది ఆడ సంగతి. వాడు ఏదో పీకుతాడంట. ఎన్నికల రాము మీద కదరా, నీ సత్తాడు కాదు, నా మీద చూపించు రా. ఆ కొడక నీ బతికెంత, నువ్వెంత? నీ బతికే నువ్వు వారసంట తీసుకురా. 5 ఏళ్ళు పారిపోయావురా. మళ్ళీ నాన్నగారు వైఎస్ఆర్ ముసుగులో మళ్ళీ వచ్చావు. జాగ్రత్త, మైనార్టీ సోదరులారా జాగ్రత్తగా ఉండండి. ఆడు ఎన్ని ఏషాలు వేసినా రేపు రాబోయే 24 ఎలక్షన్లో అదే మెజార్టీ తిప్పి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా. పందిని తీసుకొచ్చి తిప్పుతున్నారని చెప్పేసి, ఆ పంది కాదరా నాయన, మహానాయకుడు రా రాము గారు. అది ఏ వార్డులోకి వెళ్ళినా సరే ప్రజల గురించి తెలుసుకొని వాళ్ళ ప్రజల కష్టాలను తీరుస్తున్నారు తప్పించి అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఊరేగించడం కాదరా నాయన. గుడివాడ ప్రజల్ని ఎలా చేయాలి, వాళ్ళని ఈ 20 సంవత్సరాలు నువ్వు నీ ఎమ్మెల్యే ఏం చేశారు, వాళ్ళని ఎలా సంతోషపరచాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడే తప్పించి ఆయన తిరగడం కాదు, ఆయన ఓట్లు అడగడం కాదు. నేను ఎప్పుడు కూడా ఓటు అడగడం చూడలా రాము గారిని. మీ కష్టం ఏముందమ్మా అని అడగడమే తప్పించి, అదే కానీ మీకు ఏం కావాలి, నాకు ఓటేయండి అమ్మా నేను చేస్తానని చెప్పేసి ఏ రోజు కూడా ఏ ప్రచారంలో కూడా చెప్పింది లేదు. అర్థమవుతుందా? ఆయన మనకి మైనార్టీలకి రంజాన్ తోఫా ఇచ్చాడు. నువ్వు 4.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? మీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా మైనార్టీలకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మైనార్టీలకి ఏమైనా ఇచ్చారా మీరు? ఈ 4.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది. ఈ బాజీ అనేవాడు కానీ ఆలీ అనేవాడు కానీ మైనార్టీలకి ఏమైనా చేశారా? ఇప్పటివరకు ఏమైనా చేశారా? ఏమైనా నిధులు తీసుకొచ్చి, ఇదిగో మా పార్లమెంట్ నుంచి మేము నిధులు తీసుకొచ్చాం మైనార్టీలకి, మేము ఫలానా చేసామని చూపించండి. చూపించకుండా కల్లిపుల్ల కవర్లు చెప్పేసి ఎవరిని మొబ్బు పెడతానికి? మైనార్టీలు ఏమైనా పిచ్చతనంగా ఉన్నారా? మైనార్టీలు వాళ్ళు ఏమీ తెలియకుండా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే 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 అని చెప్పేసి వెళ్ళే రకం. కానీ వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేసే మాటలు చెప్పండి, ఆమెను ఏమన్నా లబ్ధి చేయండి. అంతేగాని నేను అది చేశా, వాళ్ళు అది చేశారు, మాజీ ఎమ్మెల్యే ఇది చేశాడు, రావి గారి గురించి నువ్వు మాట్లాడతావు. అబు, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే రావి గారు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు ఎన్ని ఎర్రిపుకు పనులు చేసినా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది రావి గారేనా సన్నాసి అదవా. ఆ రావి గారే లేకపోతే నువ్వు ఎక్కడో అండమాన్ జైల్లోనో సెంట్రల్ జైల్లోనో ఉండేవాడు రా ఎర్రిపుగా. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒకటి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నీకు ఎవరు రాజకీయ భిక్ష పెట్టారు, ఎవరు ఏం పెట్టారు అనేది నువ్వు తెలుసుకోవాలి. అంతేగానించి నువ్వు రాము గారి గురించి రావి గారి గురించి తప్పుడు ప్రచారాలు చేసినా
నువ్వు ఎక్కడా కూడా ఏం మాట్లాడినా సరే ఊరుకోము. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ మైనార్టీలకు నిన్ను కొట్టే విధంగా నేను తీసుకొచ్చేస్తాం. కనీస మౌలిక వసతులు లేక టిట్కో గృహాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని జనసేన జిల్లా నాయకుడు పాలంకి సారథి అన్నారు. గుడివాడ మల్లయ్యపాలెం పరిధిలోని టిట్కో గృహాలను జనసేన మరియు టీడీపీ నాయకులు పరిశీలించారు. గృహాల సముదాయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచి ప్రజలు అనేక రోగాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము సహకారంతో వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు టన్ను బ్లీచింగ్ పౌడర్ ను టిట్కో గృహాల సముదాయంలో చల్లించడం జరిగింది. పాలంకి సారథి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్జా కృష్ణ, కోనపరెడ్డి రామకృష్ణ, కొట్టే శివ, అడప వినిత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఈ గుడివాడ టిడ్కో హౌసెస్ నిర్మితమైన చోట మా వాళ్ళందరితో పాటు మేము స్థానిక మహిళలు అందరూ కూడా ఇక్కడ ఇవాళ జరిగే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా వెన్నిగల్ రాము గారి ఫౌండేషన్ ద్వారా వచ్చిన బ్లీచింగ్ పౌడర్ దాదాపు 1 టన్ను మొత్తం బ్లాకులన్నింటిలోనూ ఎక్కడైతే మ్యాన్హోల్లు లోంచి డ్రైనేజీ వాటర్ పొంగి వాళ్ళ గుమ్మాల్లోకి వస్తున్నాయో అక్కడ ఈ బ్లీచింగ్ పౌడర్ చెల్లించడానికి అంత ఉత్సాహంగా అంతా పనిచేస్తున్నారు. అంత వాళ్ళే చూపించి ఎక్కడెక్కడ చల్లాలి, ఏ డ్రైన్లో చల్లాలి అనేది మొత్తం కంప్లీట్ బ్లీచింగ్ చల్లించుకుని తద్వారా ప్రభుత్వం మర్చిపోయిన ఈ రాము గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ దోమలు ఇంకా వివిధ రకాలైన కీటకాలని నశింపజేసే ఈ బ్లీచింగ్ పౌడర్ని జల్లించుకుని వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. మాకు అదే కావాల్సింది, మాకు సంతోషం. ఎందుకంటే రాజకీయ పార్టీ ఏదైనా సరే ముందు ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయటానికి రాజకీయ పార్టీలు ఏర్పడి, అంతేగాని ఆ సేవ ఏ రూపంలో ఎక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వారికి ఆ ఇబ్బందులు పడుకోకుండా ఆ సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రస్తుత ప్రభుత్వం కొడాలి నాని గారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఈ చిన్న సమస్యలైన ఈ కీటకాలని నిర్మూలించే క్రమంలో ఈ చల్లిస్తూ నా తోటి జన సైనికులకి ఇంకా మహిళా మనులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుద్దని, తద్వారా టిడ్కో ఇళ్లలో ఏ సమస్య ఉన్నా సరే మేము దాన్ని అటెంప్ట్ చేస్తామని ఇంకా చెప్తున్నాము. అనేక రకాలుగా స్లాబులు కూడా అప్పుడే ఆక్యుపేషన్ అవ్వకుండా కారుతాయి అని చెప్తున్నారు. అవి కూడా పరిశీలిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ టిడ్కో ఇళ్లలో ఓపెనింగ్ మాత్రమే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సీఎం గారు ఓపెనింగ్ వస్తున్నారని చెప్పి 2-3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దానికైనా మేము ఎంక్వైరీ అడుగుతున్నాం. ఆ 2-3 కోట్ల రూపాయలు సద్వినియోగం అవ్వలేదని, ఆ 2-3 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ ఈ టిడ్కో ఇళ్లలో ఏ సమస్య లేకుండా అయ్యేది. ఈ మహిళా మనులు అందరూ కూడా చాలా సంతోషించేవాళ్ళు. ఆ 2 కోట్ల రూపాయలతో ఈ సమస్య తీర్చుకోకుండా వీళ్ళని చాలా ఇబ్బందుల్లో నెట్టి వీళ్ళని అనేక రకాలుగా వాయిదాలు కట్టమని బ్యాంకు వాళ్ళు అప్పుడే రాకుండానే వాయిదాలు కట్టండి మానసికంగా ప్రతిరోజు వేధిస్తున్నారు బ్యాంకు వాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకుని స్టేట్ లెవెల్లో ఈ టిడ్కో ఇళ్లలో నివసించే పేద ప్రజలు ఎలా కడతారు ఈ డబ్బులు అనేది వాళ్ళు ఆలోచించి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అవసరమైతే మనకి ఇప్పుడు బాలశౌరి గారు కూడా తోడయ్యారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో బాలశౌరి గారు కూడా ఖచ్చితంగా నెగ్గుతారు. వారిని అడ్డం పెట్టుకుని మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిధులు ఏర్పరిచి ఈ టిడ్కోకి ఒక పరిష్కారం తీసుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా ఒడ్డును పడేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో జనసేన మన నాయకులు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి. వీధి పర్యటన చెబుతున్నా మాకు బ్లీచింగ్ జల్లుతున్నారు సార్. అలానే ఇక్కడ మురికినీటి సమస్య ఎక్కువగా ఉంది. వాటర్ లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ వసతులు ఏమీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అక్కడ సిటీలో ఉండంగానేమో ఇక్కడ లోన్లు కట్టాలి అనేసి ఇది ఉంది సార్. మాకు అక్కడ రెంట్ కూడా కట్టలేక ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే ఏ ఫెసిలిటీ లేదు సార్. మేము ఇచ్చేస్తాం అంటున్నారు, కానీ ఏది చెయ్యట్లేదు. మాకు లోన్ రుణమాఫీలు చేస్తానన్నారు బిఫోర్.
ఇప్పుడు అసలు వచ్చి చూసిందే లేదండి. ఇప్పుడు మేము ఇక్కడైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అలాగే మేము రాము గారి ద్వారాగా ఇంకా ఎన్నో మేలులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్లో ఇద్దరు సమిష్టి కృషి జరిగి మా చేయూతను కూడా మేము అందిస్తామండి. పక్కా ఆడవాళ్ళందరము కూడా ఆయనకి అవైలబుల్గా ఉంటాము. మేము రూపాయి కోసం ఎప్పుడూ చేయమండి. మా వాళ్ళందరం కలిసి కట్టుగా మేము చేస్తాము. మాకు భవిష్యత్తు అనేది ఆడవారికి కల్పించండి. ఇంకా ఎన్నో మహోన్నతమైన ఇది చేసుకుంటామండి. ఇప్పుడు వెనుగళ్ల రాము గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాకు ఇంకా చేయాలి సార్, ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి. తప్పకుండా చేద్దాం. సారథి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారు రావడం జరిగింది. నేను ఇలా రాము గారితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాను సార్, మాది 17వ వార్డు అని చెప్పడం జరిగింది. సార్ కూడా వెంటనే మమ్మల్ని ఆదరణలోకి తీసుకొని నాకు కాల్ చేసి ఇలా చేయండి అమ్మా, చెందుదాం, మనందరం కలిసి ప్రతి చోటకి వెళ్దామన్నారు. సార్కి ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాం సార్. మాకు ప్రతి ఒక్కటి కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సారథి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వన్స్ అగైన్ సార్, నా పేరు పద్మ. రాష్ట్ర వ్యాప్తంగా 4000 వాకర్స్ క్లబ్ లో ఉత్తమ వైద్య సేవలు అందించిన క్లబ్ గా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ నిలవడం అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎంఆర్ ప్రసాద్ అన్నారు. ఉత్తమ వైద్య సేవలు అందించిన కేటగిరీలో ప్రథమ స్థానం పొందిన గుడివాడ ఎన్టీఆర్ క్లబ్ సభ్యులను ఎంఆర్ ప్రసాద్ అభినందించారు. విజయవాడ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రజలకు వివిధ సేవలు అందించిన వాకర్స్ క్లబ్ సభ్యులకు ఉత్తమ పురస్కారాలు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 వాకర్స్ క్లబ్ లో వైద్య సేవల కేటగిరీలో గుడివాడ ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ప్రథమ బహుమతి పొందడం అభినందనీయమని ఎంఆర్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్ బొగ్గవరపు తిరుపతయ్య, డిప్యూటీ గవర్నర్ ఆర్జా ప్రసాద్, జడ్సీ పొన్నూరు సత్యనారాయణ, మాజీ కార్యదర్శి వంగపాడు బ్రహ్మాజీ, మాజీ కోశాధికారి చింతా రామకృష్ణ, మొన్నలూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా జీవించండి అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మరి మేము 2023 మా టీము నిజంగా 333 కార్యక్రమాలు చేసి మరి 23 మెగా మెడికల్ క్యాంపులు మరియు బీపీ షుగర్ క్యాంపులు అయితే చాలా చేసామండి. అలాగే స్లమ్ ఏరియాల్లో ముఖ్యంగా మరి కొత్తపేట, బేతవోలు, అదేవిధంగా మరి గుడ్మెన్ పేటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో మరి మెడికల్ క్యాంపులు చేసి, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాల మరి అంగళూరు విద్యార్థులకు ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి అక్కడ కళ్ళజోళ్ళు అందజేశామండి. లింగం చిట్టుబాబు గారు కానివ్వండి, అదేవిధంగా మా ఫౌండర్ అధ్యక్షులు ఈశ్వర వెంకటేశ్వరరావు గారు, మా గురువర్యులు ఈరోజు ఎంఆర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం అవార్డు నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా క్లబ్, మా టీము 2023 టీము సుమారు అప్పుడు 30 ప్రైజులు అందుకున్నామండి. నిజంగా యొక్క మరి దాతల సహకారంతో ఇవన్నీ కూడా మనం అంతా బాగా చేయడం జరిగింది. అలాగే ముందు కూడా మేము మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మేము సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 6 వృద్ధాశ్రమాలకు కూడా ప్రతి నెల మరి క్రమం తప్పకుండా నిత్యావసర సరుకులు కానివ్వండి, మరి మా క్లబ్ సభ్యుల యొక్క పుట్టినరోజులు కానివ్వండి, అవన్నీ కూడా అక్కడ చేసుకుని వాళ్ళని కూడా సంతోషపెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి ఒకళ్ళని పంపించండి. 30 నిమిషాలు నడవండి, 30 years అదనంగా జీవించమని మేమందరినీ మేము కోరుతున్నాం. అలాగే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటే మీ కుటుంబం మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నమాట. 2023 సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఇటు అర్జా ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, మిగతా సభ్యులంతా ఆ కార్యవర్గం, చింతా రామకృష్ణ అత్యధికంగా మెడికల్ క్యాంపులు గుడివాడ ప్రజలకి వాకర్స్కి నిర్వహించినందుకు వాకర్స్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి ఆ కన్వెన్షన్లో అవార్డు ఇచ్చారు. అప్పటికి దాన్ని స్పాన్సర్ చేసిన ప్రభావతి గారికి అది అందలేదు. అందుకని బొగ్గవరపు తిరుపతి గారికి నాకు ఇచ్చి నిన్న మళ్ళా వేరే కార్యక్రమంలో ఈ విజయవాడ వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ప్రెసిడెంట్స్, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ సమక్షంలో మా ఇద్దరికి ఇచ్చారు, వీరికి అందజేయమని. అందుకని ఈరోజు అర్జా ప్రసాద్ గారికి అందజేస్తున్నాం ఈ టీంకి. సో మరిన్ని మెడికల్ క్యాంపులు ఈ అసోసియేషన్ చేసి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకి ఆరోగ్య పరీక్షలు చేయించి మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంఆర్ ప్రసాద్ గారు గౌరవాధ్యక్షులు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ వారి వెన్యూలో ఇవాళ కార్యక్రమం జరుగుతుందంటే మెయిన్గా
నిన్న విజయవాడలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం అతిరథ మహారాజులు అనగానే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, గవర్నర్లు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ మొత్తం వారు అనుకుండా ఇంటర్నేషనల్ మొత్తం నిన్న అనుకోకుండా మొత్తం కాన్ఫరెన్స్కి వచ్చారు. ఆ రోజు సందర్భంగా నిన్న నేను మన ఆడిటర్ గారు ఎంఆర్ ప్రసాద్ గారు వెళ్ళినప్పుడు రేపు కాబోయే ఇంటర్నేషనల్ గవర్నర్ ఆ విద్యావతి గారు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు అనగానే మెయిన్ ఏంటంటే రేపు అద్యాప్రసాద్ గారు మన బ్రహ్మాజీ గారు ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఉన్నప్పుడు ఆ 2023లో మెడికల్ క్యాంపులు హయ్యెస్ట్గా బాగా భారీ ఎత్తున చేశారని గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. దానికి నిన్న మేము ఎంతో సంతోషించాము. వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా బాగా లైక్ చేశారు. దీనికి రావడానికి కారణం ముందు కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు, రిపోర్ట్లు పంపడం ఒక ఎత్తు, దాన్ని అంతా మొబిలైజ్ చేయటం ఒక ఎత్తు, ఇవన్నీ చాలా ఉంటాయి. అవార్డు అదేదో వస్తున్న అవార్డు రావటం అంటే మామూలు విషయం కాదు. 400 దాదాపు 4,000 క్లబ్బులలో ఇంటర్నేషనల్ లెవెల్ రావటం అంటే మెడికల్ క్యాంపు ఫస్ట్ టైం ఇది. దీనికి మెయిన్ కారణం మన ఫౌండర్ ఎల్వీఆర్ ఈశ్వరరావు గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని చేసినా రిపోర్ట్ పంపకపోతే మనకి అవార్డు రావు. ఆయన ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చేసిన కార్యక్రమాల ఫోటోలతో కూడా ఎవరు ప్రెసిడెంట్ అనే సంబంధం లేకుండా ఏ ప్రెసిడెంట్ అయినా సరే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ రిపోర్ట్లు పంపుతారు. ఆయనకు తర్వాత ప్రసాద్ గారు చెప్పక్కర్లేదు, కాన్వెంట్లో ఆయన ఇది మెడికల్ క్యాంప్కే వచ్చింది కానీ ప్రతి కార్యక్రమాలు కూడా ఆయన బాగా 23లో భారీ ఎత్తున వాళ్ళిద్దరూ బ్రహ్మాజీ గారు ఇద్దరు, తర్వాత సత్యనా గారు, వీళ్ళంతా రామకృష్ణ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కొంతమంది అయితే రానోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అంతా ఆప్యాయతతోనే వాళ్ళు రావటంలోనే ఈ కార్యక్రమం మెడికల్ క్యాంపులు చేశారు. వాకర్స్ అసోసియేషన్ అనగానే మెడికల్ క్యాంపే ఫస్ట్ గుర్తొచ్చేది. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా మెడికల్ క్యాంపులు చేస్తేనే వాకింగ్ కానీ అర్థం ఉంటుంది వాకర్స్ అసోసియేషన్. అలాగే దాంట్లో కూడా మన ఫస్ట్లో రావటం ఎంతో అభినందనం. ఇంకా ముందు కూడా ఈ కొత్త టీంలు ఇప్పుడు అధ్యాపక గారు ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్గా ఉంటున్నారు మన డిస్టిక్లో. అలాగా ఇంకా ఆయన ఫ్యూచర్లో కూడా అనుకోకుండా ఏదైనా బైపర్గేషన్ అయితే సెక్రటరీ కూడా చేస్తారు వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా మంచి మంచి అవార్డులోనే తీసుకోవాలని ఆ టీంకు ఇంకా బ్రహ్మాజీ గారికి అయితే చెప్పక్కర్లేదు. ఆయన మొన్ననే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ నెంబర్ తీసుకున్నారు. ఆయన కూడా పేరు వాకర్స్ అయినా అన్నిట్లో కూడా నేను ఉండానని ఆయన మంచి కార్యదర్శిగా చేస్తాడు కార్యక్రమాలు. అలాంటి వారికి అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ ఎంఆర్ ప్రసాద్ గారి ఆవరణలో మరి ఈ రోజున ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ కమిటీకి 2023 సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్థాయిలో దగ్గర 3,000-4,000 క్లబ్బులు ఉన్న ఏరియాలో మనకి గుడివాడ వాకర్స్ క్లబ్కి ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేసే విషయంలో ఉత్తమంగా సెలెక్ట్ చేసి మరి మనకు నిన్న విజయవాడ వాకర్స్ క్లబ్ మీటింగ్లో మన తిరుపతి గారికి మన ఎంఆర్ ప్రసాద్ గారికి ఆ షీల్డ్ అందజేసి ఇక్కడ అందజేయమని చెప్పేసి వారిని కోరటం వల్ల మరి ఈ రోజున ఇక్కడ ఆ షీల్డ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి 2023 సంవత్సరంలో దగ్గర 23 మెగా క్యాంపులు, కళ్ళజోళ్ళ క్యాంపులు అవనివ్వండి, హార్ట్, కిడ్నీస్, లంగ్స్ అన్నిటికీ జనరల్ క్యాంప్స్ కూడా దగ్గర 20 మెగా క్యాంపులు జరిపాం. మరి 23 సంవత్సరంలో మెడికల్ ప్రాజెక్ట్ చైర్మన్గా నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ 2023 సంవత్సరంలో ఎవరో కృషి వల్ల వచ్చింది కాదు ప్రైజ్ ఇది. మా కమిటీ సభ్యులంతా కూడా అర్జాప్రసాద్ గారి నాయకత్వంలో అవనివ్వండి, ఎల్వి ప్రసాద్ గారి నాయకత్వంలో అవనివ్వండి, మన ఎంఆర్ ప్రసాద్ గారి పెద్దలంతా కూడా ఆశీర్వాదాలతో మరి అందరూ కూడా సహకరించడం వల్లే ఆ 2023 సంవత్సరంలో మనకి ఈ ప్రైజు సంపాదించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా అందరం కూడా చక్కగా యూనిటీగా పనిచేసి ఇటువంటి మెడికల్ క్యాంపులు చేసి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి మళ్ళా ఉత్తమంగా నిలవాలనే ఆకాంక్షను వెల్లడిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. విద్యా వికాస పాఠశాలలో విద్యార్థి దశ నుండి చిన్నారులకు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మరియు వాతావరణం కాలుష్యం నుండి ఏ విధంగా కాపాడాలో బోధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కాస్ డైరెక్టర్ శ్రవంతి అన్నారు.
గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏకో క్లబ్ ను శ్రవంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం తరగతుల వివరాలను శ్రవంతి 10వ తరగతి విద్యార్థులకు బోధించారు. పాఠశాల దశ నుండి విద్యార్థుల వాతావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, బొమ్మినేని సాంబశివరావులు అభినందనీయులని శ్రవంతి అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అన్నపూర్ణ మరియు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాగుంటది. ఓకే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని వల్లభనేని వంశీ తరిమికొట్టే వరకు పోరాడతామన్న తెలుగుదేశం మహిళలు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి నారా భువనేశ్వర్కి బహుమతిగా అందిద్దామని తెలిపిన వెనుగండ్ల రాము. వైసీపీ పార్టీ ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఐపాక్ నుండి పీకేని తీసేసిన తర్వాత అతనికి మతి భ్రమించి చిలక జోష్యం చెప్పుకుంటున్నాడంటూ మండిపాటు. బ్రోకర్ పనులు చేస్తూ రాజకీయంగా అబ్బు ఎలా ఎదిగాడో అందరికీ తెలుసంటూ మండిపడ్డ టీడీపీ మైనార్టీ నాయకులు. వెంగళ రాముపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరైన రీతిలో గుణపాఠం చెప్తామంటూ మండిపడ్డ మైనార్టీ నాయకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.